మీడియాకు స్వాగతం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్ లో మధ్యతరగతి అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన లేవనెత్తిన అనేక ప్రశ్నలు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒక నాయకుడిని ఎన్నుకున్న ప్రజలే అదే నాయకుడిని రీకాల్ చేసే విధానం, టెలికాం కంపెనీలపై మాట్లాడిన విధానం, మధ్యతరగతి అట్టడుగు వర్గం ప్రజలపై పడుతున్న పన్నుల ప్రభావంపై, విద్య వైద్యంపై, మద్యం అందుతున్న విధానంపై, ఆరోగ్యం ప్రజలకు అందని విధానంపై లేవనెత్తిన అనేక ప్రశ్నలు సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రామ స్థాయి నుండి కూడా రాఘవ్ చద్దా పార్లమెంట్ లో లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారడం ప్రధాన అంశం. రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై ప్రజల స్పందనపై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ప్రధాన అంశం దేశవ్యాప్తంగా యువతి యువకుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, మధ్యతరగతి అట్టడుగు వర్గం ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునే విషయాన్నే మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. పార్లమెంటు వేదికగా చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రాఘవ్ చద్దా సంధించినటువంటి ప్రశ్నలు ఇవాళ చర్చనీయాంశంగా మారిన విషయం. దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుగుతున్న నేపథ్యం. మధ్యతరగతి నుండి అట్టడుగు వర్గం ప్రజలు భారతదేశ వ్యాప్తంగా ఎటువంటి సమస్యలను అనుభవిస్తున్నారనే విషయాన్ని మరి పార్లమెంటు వేదికగా అతను సంధించిన ప్రశ్నల వర్షం ఇవాళ చర్చనీయాంశంగా మారిన విషయం. ప్రతి సామాన్యుడికి మనసుకి, ప్రతి మధ్యతరగతి వ్యక్తి మనసుకి తగిలినటువంటి ప్రశ్నలను అతను సంధించిన పరిస్థితి కనపడుతోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవిస్తున్న ప్రశ్నలనే అతను లేవనెత్తడం అనేది ఇవాళ ప్రధాన అంశంగా మారిన నేపథ్యం. దేశవ్యాప్తంగా కూడా కల్తీ విధానాలపై, కల్తీ నూనెలు కావచ్చు, కల్తీ పదార్థాలు కావచ్చు, కల్తీ రకంగా పాలు కావచ్చు, కల్తీ ప్రతిదీ మసాలాలు కావచ్చు, ప్రతిదీ కల్తీ అనే విధంగా కల్తీని ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధమైన కెమికల్స్తో కల్తీలు చేస్తున్నారు, ప్రజలపై ఏ విధంగా రుద్దుతున్నారు, ధనార్జన ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా రాఘవ్ చద్దా ప్రస్తావించిన పరిస్థితి కనపడుతుంది. ఒక ఎమ్మెల్యేకి 9,000 రూపాయలు రీఛార్జ్ నిమిత్తం ఇస్తున్న పరిస్థితుల్లో 350 రూపాయలకే మరి అపరిమితంగా మరి రీఛార్జ్ దొరుకుతున్న నేపథ్యంలో 9,000 రూపాయలు ఎందుకనే విషయాన్ని కూడా మరి రాజకీయ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి కనపడిన పరిస్థితి ఇప్పుడు సామాన్యుల దగ్గర నుంచి సామాన్యులు మధ్యతరగతి వర్గం వారు కూడా ట్యాక్సుల విధానానికి వచ్చే వరకు డైపర్ల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా ట్యాక్సుల రూపేణ భారం ఏ విధంగా పడుతుంది ప్రజల మీద అనే విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. టెలికాం కంపెనీల విషయానికి వచ్చే వరకు ప్రతి ఒక్క వినియోగదారుడు ఏ విధమైన సమస్యను అనుభవిస్తున్నాడు, టెలికాం కంపెనీలు ఏ విధంగా ప్రజలను ఒక రకంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా పార్లమెంటు సాక్షిగా మరి రాఘవ్ చద్దా ప్రస్తావించిన పరిస్థితి. టెలికాం కంపెనీలు సంవత్సరానికి 12 నెలల కాలంలో 13 సార్లు రీఛార్జ్ చేయించుకునే విధంగా మరి ప్రజలను తీసుకువచ్చిన పరిస్థితిని ఆయన వివరించిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి సెల్లు నాది, సిమ్ కార్డ్ నాది, రీఛార్జ్ చేసుకునేది నేను, అవుట్ గోయింగ్ కాల్ను మరి ఒకవేళ ఆపిన ఇన్కమింగ్ కాల్స్ను ఆపడంలో ఆంతర్యం ఏంటి, ఆ విధంగా ఎందుకు ఆపాలి అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేయటం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనపడుతూ ఉంది. కల్తీ నూనెలు, కల్తీ వంటకాలు, కల్తీ అనే విధంగా ప్రతిదీ కల్తీ నడుస్తున్న సందర్భంలో దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా మరి ఈ సమాజాన్ని కల్తీ రాయిళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా కుదేలు చేస్తున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించడం పెద్ద చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఇక పన్నుల విషయానికి వచ్చే వరకు ప్రతి విషయంలో కూడా చదువుపై పన్ను, మరి డైపర్లపై పన్ను, మరి సంపాదనపై పన్ను, అనేక రకాలుగా ప్రతిదీకి పన్ను అనే విధంగా మరి ప్రజలపై అనేక భారాలను మోపడం అనేది ప్రధానాంశంగా మరి పార్లమెంటు సాక్షిగా ప్రస్తావించిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలు రాఘవ్ చద్దా లేవనెత్తినటువంటి ప్రతి ప్రశ్నను కూడా మరి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు, యువకులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, రాజకీయ మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. రాఘవ్ చద్దా ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు ఉన్నట్లుగా మరి రాజకీయంలోకి రావడానికి ఎటువంటి పరీక్షలు ఉన్నాయి, రాజకీయంలోకి సేవ అనే పేరుతో వచ్చి సేవ చేస్తున్నది ఎంతమంది,
రాజకీయం అనే పేరుతోని ప్రజాసేవ అనే పేరుతోని మరి రాజకీయాల్లోకి వచ్చి మరి సేవ చేస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే. మరి ఇవాళ రాఘవ్ చద్దా లేవనెత్తినటువంటి పార్లమెంటు సాక్షిగా లేవనెత్తినటువంటి విషయం, మరి పరీక్షలు ఉద్యోగస్తులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో మరి రాజకీయాల్లోకి రావడానికి ఎటువంటి పరీక్షలు ఉన్నాయనేది ఇతను ప్రధాన అంశంగా మరి ప్రశ్నగా లేవనెత్తిన పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రశ్నలో న్యాయం ఉంది అనే విధంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన విధానం వేరు. సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన వారు సేవ చేస్తున్నారా, ప్రజాసేవ చేస్తున్నారా, ప్రజలతో మమైకమై ఉంటున్నారా, ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారా, ప్రజా సమస్యల పక్షాన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడుతున్నారా అంటే ఇవాళ ప్రశ్నార్థకమే. ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ప్రశ్నార్థకమే. ఇవాళ రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే అంతే ప్రశ్నార్థకంగానే జరుగుతున్న పరిస్థితి. రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, రాజకీయ పార్టీల మనుగడ ఏ విధంగా ఉంది అనేది, రాజకీయ నాయకులు వెళ్తున్న తీరు ఏ విధంగా ఉంది అనేది సమాజానికి పూర్తిగా తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు మరి సమాజానికి సేవ చేయాలి, యువతకు సేవ చేయాలి, మరి నిరుద్యోగ యువత కోసం మనం మాట్లాడేది, సామాన్యుల కోసం మాట్లాడాలి, మధ్యతరగతి వారి కోసం మాట్లాడాలి, మధ్యతరగతి సామాన్య వర్గాలపై పడుతున్న భారంపై, పన్నుల భారంపై మాట్లాడాలి, కల్తీ విషయాలపై మాట్లాడాలి, కల్తీలు ప్రతిదీ కల్తీ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాలపై మాట్లాడాలి, ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితిని మాట్లాడాలి, మద్యం ఏ విధంగా దొరుకుతుందనే విషయంపై మాట్లాడాలి. అనేక విధాలుగా ప్రజల సమస్యలపై మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ పార్లమెంట్లు, అసెంబ్లీలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రజలు ఎన్నుకొని మనకు బాధ్యతను ఇచ్చి పార్లమెంటుకి, అసెంబ్లీకి పంపించిన నేపథ్యంలో వారి పక్షాన మాట్లాడాలి అనే విధంగా మరి రాఘవ్ చద్దా మాట్లాడిన విధానం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు మెచ్చుకుంటున్నారు, మరి ప్రశంసిస్తున్న పరిస్థితి. యువకులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇదే విధంగా రాజకీయ నాయకులు, యువతులు ముందుకు రావడం ద్వారా, రాజకీయాల్లోకి రావడం ద్వారా కలుషిత రాజకీయాలను నిర్మూలన చేసి, కలుషిత రాజకీయాల నుంచి బయటకు వచ్చి ప్రజాసేవ అనే రాజకీయం ద్వారా ప్రజాసేవ అనే దాన్ని నిరూపించే విధంగా మరి యువతకు ముందుకు రావడం అనేది చాలా అవసరం. ఆ విధంగా ప్రజలు భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది, యువత భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రాజకీయ మేధావులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు రాఘవ్ చద్దా లాంటి వారు మరి ముందు భవిష్యత్తులో ఎంతమంది యువకులు ముందుకు రాగలరు, ఎంతమంది ప్రజా సమస్యలపై మాట్లాడగలరు, ఎంతమంది ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి వారి పక్షాన మాట్లాడతారనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.